Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కళాకారులుగా ఈ రంగంలో వారికి మీరు జన్మనిచ్చిన తండ్రి కొందరికి, శాస్త్రి గారు కానివ్వండి, చేరి యశోదకు శిశువు ఇతడే, దారుని బ్రహ్మకు తండ్రి ఇతడే అన్నట్టు ఇటువంటి వాళ్ళందరికీ మీరు సృష్టికర్త బ్రహ్మ. అలాగే మీరు చిన్నపిల్లాడై ఒడిలో పిల్లాడై నేను కొందరి దగ్గర ఒదిగిపోతాను అని మీరు అన్నారు మహాదేవన్ గారి విషయంలో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి విషయంలో. ఆ అనుభవం ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న గొప్ప 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 విశేషం ఏమిటంటే, యువతల వాడి యొక్క ఎయిమ్ ఏమిటి, అతని యొక్క అభిలాష ఏమిటి, ఏమి కోరుకుంటున్నాడు అనేది సహృదయంగా ఆలోచించడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎప్పుడు ఇంకో మనిషి చాలా నాకంటే తక్కువే అనే దృష్టితోనే చూస్తుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మీ అసిస్టెంట్ మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మొదట్లోనే వాడికి మీరు న్యూట్రల్గా ఆలోచిస్తారు దాన్ని. వీడి ముందు వీడికి ఏం తెలిసి చెప్తున్నాడు, విందాలు లేకపోని వింటే ఏం పోయింది అనుకుంటాను తప్ప, అది అంత సహృదయంతో అంత మంచి జీరో దాంతో అంటే ఏ ఒపీనియన్ లేదు, చాలా బ్లాంక్ హెడ్తో వినం. వీళ్ళందరూ ఏంటంటే ఒక మహాదేవన్ గారు కానీ, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి కానీ గారు కానీ, సుందరరామూర్తి గారు కానీ, సీతారామ శాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ ఏమిటంటే ఇతను చెబుతున్నాడు మనం విందామని బ్లాంక్గా విన్నారు. అది గొప్పతనం. వాళ్ళ విద్వత్తంతా పక్కన పెట్టేసి నేను ఆయన ట్యూన్ చేస్తే నిజానికి ట్యూన్ చేశారు. ట్యూన్ చేస్తే ఈ ట్యూను నచ్చింది నచ్చలేదు అని చెప్పడానికి నేను ఎవరిని? ఇప్పుడు ఒకటే చెప్తుంటాను నేను ఇట్లాంటి విషయాల్లో. ఒక గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకేదో మీకున్న జబ్బు చెప్పారు, రోగం చెప్పారు, ఇట్టా ఉందని ఆయన మందు రాసిచ్చాడు. ఈ మందుల గురించి మీరు డిస్కస్ చేయడానికి మీరెవరు? ఇంకో మందండి అని ఎందుకు అడుగుతావు నువ్వు? నీకు అసలు ఏం హక్కు ఉంది? ఏం చదివావు? అది ఆలోచించండి. ఇప్పుడు మావ దగ్గర ఏం చెప్తాం, మహాదేవన్ గారి దగ్గర అది నా సంస్కారం కొద్దీ నేను చెప్పే పద్ధతిలో ఏదో చెప్తా అంతే తప్ప మిస్టర్ మహాదేవన్ దిస్ ట్యూన్ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్ ఇవన్నీ అనలే కదా. ఒకే ఒక్క సందర్భంలో మీరు జుమ్మంది నాదం భయం వేసింది నాకు. అంటే చాలా క్లిష్టంగా ఉందేమో ఈ పాట. ఆయన అసలు ఇప్పుడు కూడా మామ ఎందమో మాదిరికి ఏదో మాదిరిగా ఉంది ఇట్లా ఉత్త తిరకాసుగా చెప్పడమే తప్పిస్తే ఇంకోసారి ఏదన్నా ఆలోచిస్తే బెటర్ ఏమో అంటే అది కన్నా రేపు కూర్చుందామనేవాడు. అంతే తప్ప దీనిలో తప్పేమిటని అడిగితే ఆ పాట విషయంలో మటుకు లేదు ఇది ఉంచాలి మిమ్మల్ని ఆయన కన్విన్స్ చేశాను. ఇల్లేదు పర్వాలేదు నల్లా ఇప్పుడు అన్నాడు. అంతే ఒప్పుకున్నాం. ఎందుకంటే మాకు తెలియదు కదా అది ఫ్యూచర్ ఏముంటుందో, అందరూ ఊహాగానమేగా. స్టోరీ దగ్గర నుంచి, సినిమా దగ్గర నుంచి, పాట దగ్గర నుంచి, లిరిక్ దగ్గర నుంచి రేపు బాగానే ఉంటుంది, ఇది అందరికీ నచ్చుతుందనే కదా ఇప్పుడంతా మనం చేసేది. అట్లా వాళ్ళు మహానుభావులు వాళ్ళందరూ కూడా. ఒక లైన్ నేను ఇంకో రకంగా ఉండాలి అని అన్నా కూడా ఆహా ఈ లైన్ ఏ కారణం చేతో నీకు నచ్చలేదు, ఇది అన్వయం కావట్లేదు పల్లవికి అని చెప్పగలిగితే కొంచెంగా ఈ మన రాసిన చరణం పల్లవికి అన్వయం కావట్లేదు, ఇది ప్రథమ కళా సృష్టి అన్నాం కదా, ప్రణితి మరి ప్రథమ కళా సృష్టి ఎట్ట అవుతుంది అది అని అన్నా అనుకోండి. అప్పుడు వాళ్ళు కూడా రీథింక్ చేసి ఆలోచించారు. అలా అందరూ పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వారి వారి యొక్క స్థానాన్ని కాసేపు పక్కన పెట్టి నన్ను సహృదయంతో అర్థం చేసుకొని ఈ చిన్నపిల్లాడు ఇది కావాలని కోరుకుంటున్నాడు వీడు అనుకుని నేను ఒళ్ళోకి ఎత్తుకున్నప్పుడు పాపాయిలాగా తన్నినా మూత్రం పోసినా ఒంటి మీద ఏమి అన్ని పసిపిల్లాడు చేస్తున్నాడు అనుకుని భరించి వాళ్ళు వర్క్ చేశారు మాతో. అందుకని అంత రిజల్ట్ వచ్చింది. పాటల ప్రస్తావనలో నేను ఒక విషయాన్ని అంటే ప్రస్తావించదలుచుకున్నాను. చాలా పాటలు పల్లవులు మీవే, మీరు కాదన్నా కానీ మీ అభిమానులుగా మాకు తెలుసు. సరే మీరు కాదనకూడదు. ఉదాహరణకి ఆచింత నీకేలరా, తెలవారదేమో స్వామి, ఇలా చాలా ఉన్నాయి. అందరూ నేడి అందని జాబిల్లి. పూర్తి స్థాయి లిరిక్ రైటర్గా ఉండాలనో లేదా అటువంటి అలా ఎప్పుడు అనిపించకుండా మీరు ఒక లీడ్ ఇచ్చేసి ఒక పల్లవి రాసి రచయితలకు వదిలిపెట్టారు. బహుశా అంటే ఒక అభిమానిగానే ఈ ప్రశ్న అడుగుతున్నాను, మీకు దక్కాల్సిన ఖ్యాతిని మీరు కొంత త్యజించారేమో? లేదండి, అది అట్టాని కాదు. వన్స్ ఐఎమ్ రైటింగ్ ఏ స్టోరీ
నాకు స్టోరీలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక సాంగ్ రావాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో, ఈ సాంగ్ రావటానికి ఏం మెటీరియల్ ఉంది, ఏది దీన్ని ప్రోత్సహిస్తోంది సాంగ్కి వెళ్ళటానికి అనేది కూడా ఒక రచయితగా, ఒక కథకుడిగా నేను ఆలోచించి తీరాలి. దట్స్ మై డ్యూటీ. మామూలుగా ఊరినే జనరల్గా ఏం చెప్తామంటే లిరిక్ రైటర్ అతని డ్యూటీ అది. ఒక లవ్ సాంగ్ ఉందండి ఇక్కడ, వాడిద్దరూ ఏదో వాడికి ఉత్తరం వచ్చింది, వాడికి ఉద్యోగం వచ్చిందని, హీరో నుంచి ఉద్యోగం రాగానే అమ్మాయి పొంగిపోయింది, పాడబాడు. అదో పద్ధతి. వాడే రాసుకుంటాడు కంటెంట్ ఏమిటి, మ్యాటర్ ఏమిటి అని ఆలోచించుకొని. రెండోది ఏమిటంటే, ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా నేను రాస్తున్నప్పుడు తెలుస్తుందో, అప్పుడు నాకు ఒక అబద్ధ పల్లవి నాకు తడుతుంది. దాని పేరే అబద్ధ పల్లవి. మేము లిరిక్ రైటర్కి చెప్పేటప్పుడు అలా చెప్తాం. అందుకని ఇప్పుడు సపోజింగ్ ఓ పిచ్చి ఆవిడ గుడ్డ బొమ్మను పెట్టుకుని పాపాయిలాగా ఆడిస్తోంది పిచ్చి ఆసుపత్రిలో. అందరూ గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, పిల్లాడు నిద్రపోవట్లేదు. అక్కడ ఒక పాట కావాలనుకున్నాను. ఇట్లా చెబితే ఏమవుతుందంటే, పాట పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు పాట. నాకు ముందర ఒక స్ఫూర్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే, అది నాకు ఒక సంతృప్తిగా ఉంటుంది రచయితగా. అప్పుడు నేనేం చేస్తాను, నేను ఏదైనా దొరుకుతుందా, నాకు ఏదైనా దొరుకుతుందా అని ఆలోచించినప్పుడు, ఇట్లా ఉంది కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరైనా గొడవ చేస్తుంటే షష్ అంటాం. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సర్దు చేశాడంటే ఉలికి పడతాడు అనేది నాకు తడుతుంది ముందర. అది రాసి పెట్టేసుకుంటా. అట్లా నారాయణ రెడ్డి గారు వచ్చి ఏమిటి సిచ్యువేషన్, మనం ఏం పాట రాయాలని అంటారు. వాళ్ళు ఎంత అలవాటు పడిపోయినారంటే మీరేమనుకున్నారు అనే లెవెల్కి వచ్చేసింది. కృష్ణశాస్త్రి గారు కూడా, ఆయన కూడా రామమహర్షి నువ్వేమో రాసే ఉంటావు అన్నట్టుగా అట్లా వస్తుంది. అది అంతవరకు రాసి వదిలిపెడతాం. అంటే అదే పెట్టమని నేను ఎప్పుడు అన్నా. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటా నేను, అంతే. అనొచ్చా అని అడుగుతాం ముందర శాస్త్రిని, బాగానే ఉంటుందా, కరెక్టేనా ఇది, లేకపోతే దిగిరా భూమి నుంచి దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా అంటా అనుకోండి. అది మాకు అది కరెక్ట్గా అతను కదా అథారిటీ. కరెక్టేనేది. రాతి బొమ్మకు రబ్బలు పొదిగి రామహరే శ్రీరామహరే అంట అనే పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు దిగిరా అంట. ఇట్లా ఒకప్పుడు ఏమవుతుందంటే, అది అంతవరకు వచ్చేసిన తర్వాత ఒకప్పుడు పబ్లిక్గా మీటింగ్లోనే అన్నారు మేము జంట కవులం అని నారాయణ రెడ్డి గారు. నాకు పెద్దగా అక్కడి నుంచి రాసే కెపాసిటీ కూడా ఉండదేమో, బహుశా ప్రయత్నం చేస్తే ఏమైనా వస్తుందేమో. అది నేను ఎప్పుడు అంత ప్రయత్నం చేయలే. కానీ మీ పాటల పట్ల, సాహిత్యం పట్ల మీ అనురక్తిని మీరు ఎప్పుడు దాచుకోలేదు. ఆది భిక్షు అడిగేది మీరే ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు గుర్తు. అది ముందు ప్లాన్లో లేదు, కానీ ఆ సాహిత్యం నచ్చి మీరు అంతే చాలా బాగా నచ్చింది నాకు. నచ్చిన తర్వాత మనమే కదా కథ రాసుకుంటున్నాం, మనం ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, పూర్తి స్థాయి పాటను రాసేయండి దీనికి అది చెప్పింది. బికాజ్ అది వాళ్ళలో ఉన్న కెపాసిటీ. ఒకప్పుడు కొన్ని పాటలు వింటుంటే వాళ్ళు రాసింది ఇప్పుడు వింటుంటే మరీ పులకరిస్తుంది వాళ్ళు. ఇంత భావ సంపద ఎక్కడి నుంచి వచ్చిందా ఏమిటి. రామారావు గారి, నాగేశ్వరరావు గారి తరాన్ని చూశారు, వారితో పనిచేశారు. దాదాపు 4 సినిమాలు రామారావు గారితో చేసినట్టున్నారు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత తరం, ఇంతవరకు అందరినీ చూశారు. ఇప్పుడున్న తరం హీరోల్లో ప్రతి ఒక్కరూ మీతో ఓ సినిమా చేస్తే బాగుండు, వాళ్ళ జీవితంలో అదో, వాళ్ళ హారంలో అదో కలికితురాయి లాగా అనుకుంటారు. ఇప్పుడున్న నటుల మీద, ఇప్పుడున్న హీరోల మీద మీకు ఉన్న అభిప్రాయం? వాళ్ళు ఎవరి క్యాడర్లో, ఎవరి టైప్ ఆఫ్ ఇదిలో వాళ్ళు స్పెషలైజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. నా ఉద్దేశంలో ఒక టైప్ ఆఫ్ స్టోరీ, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉందంటే ఆయన అలాంటి సినిమాలు ఎన్ని చేసినా నప్పిస్తూనే పోతున్నారు. పేర్లు అంత బాగా, ఎందుకంటే నేను ఎక్కువ సినిమాలు ఎక్స్పోజ్ అవ్వలేదు ఈ తరంలో. రవితేజ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఇంకా పరిచయం అవ్వాలి ఈ టీవీలో అప్పుడప్పుడు చూస్తూ. ఆ టైప్ ఆఫ్ స్టోరీకి వాళ్ళు అలా ఎన్ని కథలు తీసినా వాళ్ళు ఒకే స్టైల్ ఉపయోగించుకుని అది స్పెషలైజ్ చేసేసుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దే స్పెషలైజ్డ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఇదివరకు మనం ఏమనేవాళ్ళం, అమితాబ్ బచ్చన్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేవాళ్ళం ఎన్ని సినిమాలు చేసినా కదా. అట్లా కాబట్టి అందరూ అది కాకుండా, ఆ టైప్ కాకుండా ఇంకొక క్యారెక్టరైజేషన్, ఇంకో రకమైన డైలాగ్ మాడ్యులేషన్, ఇంకో రకమైనది పెడితే ఎలా ఉంటుందనేది అది ఊహాగానం.
అది వాళ్ళు కూడా రిస్క్ చేయరు బహుశా నా ఉద్దేశంలో. పీపుల్ ఆర్ అకస్టమ్డ్ ఫర్ సర్టన్ పీపుల్ సర్టన్ థింగ్ కదా, అది నేను అనుకుంటాను. అందరూ మంచివాళ్ళు, అందరితో చేయాలనిపిస్తుంది. ఎవరి 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 కెపాసిటీ వాళ్ళది, ఎవరి కేపబిలిటీ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది సొంతం చేసేసుకున్నారు. ఐ లైక్ ఎవ్రీబడి, ఆల్ పీపుల్ ఐ లైక్. వాళ్ళు కనిపించినప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటారు, మీతో సినిమా చేయాలి. అందరి ఆర్టిస్టులు ఓకే, కమల్ హాసన్ గారితో మటుకు మీకున్న అనుబంధం మరీ ప్రత్యేకమైంది. మీరు వారి కాంబినేషన్ కలిసిన ప్రతిసారి సంచలనమే అయింది. వారు మిమ్మల్ని ఒక పితృ సమానులుగా చాలా చాలా మీ పట్ల భక్తి భావంతో ఉంటారు. అది వారి గురించి మీ మాటల్లో ఏముందండి, ఎవరి గురించి ఇప్పుడు చెప్పినప్పుడు చిరంజీవి గురించి చెప్పినా, కమల్ హాసన్ గురించి చెప్పినా, మరొకరి గురించి చెప్పినా, బాలకృష్ణ గురించి చెప్పినా, ఏంటంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏమిటంటే, వాళ్ళకుండే ఇమేజ్ని నా దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ పక్కన పెట్టి వస్తారండి. అదే గొప్పతనం వాళ్ళలో. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి అది ఏమిటో ఇప్పుడే వచ్చి నేర్చుకుంటున్నాడా, లేకపోతే ఇప్పుడు ఇదే ఇతని మొదటి సినిమానా అన్న లెక్కలో వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించడం మొదలుపెట్టారో మనం వాళ్ళకి బానిసలు అయిపోతాం. అండ్ కమల్ హాసన్ బిహేవ్స్ లైక్ ఎ నావిస్, అమెచ్యూర్. నేను క్రాప్ చేయించుకున్నాను, ఫిషర్మెన్గా ఇది సరిపోతుందా లేదా ఒకసారి డైరెక్టర్ గారు చూస్తే బెటర్ అన్నాడు అనుకోండి, నా ఈగో పెరిగిపోతుంది. అతను అలాగే వచ్చేస్తే నేను చేసేది లేదు. ఈ డ్రెస్ వేసేసుకుని సెట్లోకి వచ్చేసాడు అనుకోండి, బ్యాంకాక్లో కుట్టించుకుని ఫిషర్మెన్, నేను చేసేది లేదు. అలా కాకుండా ఇప్పటికి కూడా వాళ్ళు అలాగా ఆ భక్తిభావంతో నాకు తెలియదా ఎవరు భక్తితో బిహేవ్ చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు చాలా నటించి అతి భక్తితో ఉన్నట్టున్నారు, వెనక వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు మనకి తెలిసిపోతుంది. అట్లా కమల్ హాసన్ కానీ మిగతా అందరు ఆర్టిస్టులు ఇంతవరకు అసలు ఎవ్రీబడి అది లేడీ కావచ్చు, మేల్ కావచ్చు, దే బిహేవ్ యాజ్ ఇఫ్. అది కొంతమంది కూడా చెప్తుంటారు, ఎవరైనా బాంబే నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చి చెప్తే, మా అనిల్ కపూర్ అన్నాడు ఒక రోజున, నేను ఇది తీస్తున్నప్పుడు ఈశ్వర్ తీస్తున్నప్పుడు గొల్లపూడి మారుతీరావు వేషం అతనికి ఇవ్వాల్సి వచ్చింది స్వాతి మిచ్చర్లో. గుల్షన్ గ్రోవర్ బాంబే నుంచి వచ్చాడు మహాబలేశ్వర్. వాడికి ఫస్ట్ చెప్తున్నాడు అనిల్ కపూర్, నువ్వు బాంబేదంతా మర్చిపోముందరా, వాష్ చేసాయి, డ్రై వాష్ చేసి ఇక్కడ కొత్తగా రా ఫ్రెష్గా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు. అందుకని ఏంటంటే కమల్ హాసన్ అందరూ చేస్తున్నారంటే వాళ్ళకి దే ఆర్ దట్ కల్చర్ దే హ్యావ్ గాట్. వాళ్ళు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.